ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 1-14 వచనాల మీద కూడా ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తున్నటువంటి ఈ వచనాల్లో మనకు కనపడుతున్నటువంటి అంశం ఏ పేషెంట్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ గ్రేస్ అని ఉంది. దైవ కృప కొరకు ఎదురు చూచిన రోగి, ఆ రోగితో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, గెటప్ అండ్ పికప్. చూసారా, యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కగా అతనితో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసునా? 38 సంవత్సరాల నుండి బెతస్తా అనబడినటువంటి కోనేటి దగ్గర పడి ఉన్నాడు ఇతను. నిజంగా ఎంత దీనస్థితో అర్థం చేసుకోండి. బెతస్తా అనేటటువంటి కోనేటిని గురించి మనం మాట్లాడుకుంటే, యూదుల ప్రధాన పండుగ పస్కా పండుగ. ఈ పస్కా పండుగకి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా గానీ వాళ్ళందరూ కూడా పస్కాకి రావాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ పస్కా పండుగకు గలిలయ నుండి యోదయాకు వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అక్కడ యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. యెరూషలేము దేవాలయం దగ్గర 5 మండపాలు సొలొమోను కట్టించాడు. ఆ 5 మండపాల్లో ఒక మండపంలో ఇదిగో ఈ పక్షవాయువు కలిగినటువంటి రోగి పడున్నాడు. 38 సంవత్సరాల నుంచి, దరిదాపు ఇతని వయస్సు 55 సంవత్సరాలని చరిత్ర చెప్తుంది ప్రియులారా. 55 సంవత్సరాల్లో 38 సంవత్సరాలు పక్షవాయువు రోగిగా అక్కడ పడి ఉన్నాడు. ఎందుకంటే బెతస్తా కోనేటికి ఒక గొప్ప ఔషధ లక్షణం ఉంది ప్రియులారా. దేవదూతలు వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించినప్పుడు అవి అలల్లాగా ఉప్పొంగుతాయని, ఒకసారి ఎగసెగిసి పడతాయని, అలా పడుతున్నప్పుడు అనేకులు వెళ్ళి అందులో తమను తాము శుద్ధి చేసుకుంటారని, కడుక్కుంటారని, అలా కడుక్కొని అనేకులు స్వస్థత నుండి వెళుతున్నారని చరిత్ర చెప్తుంది ప్రియులారా. అయితే 38 సంవత్సరాల నుంచి మాత్రం ఈ వ్యక్తి అక్కడే పడున్నాడు. గొప్ప నిరీక్షణ, గొప్ప పట్టుదల, అతనుకున్నటువంటి పట్టుదల ఈనాటి సమాజానికి లేవు. ఈరోజు మనం ప్రార్థన చేసిన వెంటనే స్వస్థత కావాలనుకుంటున్నాం ప్రియులారా. ప్రార్థన చేసినవి ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే స్వస్థత కావాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ఎలాంటి వాడు? 38 సంవత్సరాల నుంచి ఇంకా నిరీక్షణతో, ఇంకా పట్టుదలతోనే ఉన్నాడు. అతని కాళ్ళు 2 చచ్చుబడిపోయినాయి. అతని కుడి చెయ్యి మాత్రమే కొద్దిగా బలంగా ఉంది. అతని ఎడం చెయ్యి కూడా బలహీనంగా ఉంది. నీళ్లు కదులుతున్నాయన్నప్పుడల్లా ఆయన డొల్లుకుంటూ వెళ్తాడట ప్రియులారా. కానీ ఎవరో ఒకరు ఆయన కంటే ముందు దిగిపోతున్నారు. అయితే 38 సంవత్సరాల నుంచి అతను తిండి తినే విషయంలోనూ, నీళ్లు తాగే విషయంలోనూ చాలా కంట్రోల్‌గా ఉన్నాడంట ప్రియులారా. ఎందుకో తెలుసా? కాలకృత్యాలకు వెళ్ళాలి. ఎక్కువ తింటే ఎక్కువ కాలకృత్యానికి వెళ్ళాల్సొచ్చుద్దేమో. ఈ సమయంలో నీళ్లు కదిలింపబడతాయేమోనని. చూసారా? 2 కాళ్ళు చచ్చుబడిపోయినటువంటి ఈ వ్యక్తి తినే విషయంలో, తాగే విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఎక్కువ సార్లు వెళ్ళకుండా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడండి. నిజంగా ఎంత గొప్పవాడండి ఇతను. 38 సంవత్సరాల నుంచి అలాగా. నేను ఎక్కువ తింటే ఎక్కువ సార్లు పాస్‌కెళ్ళాల్సొస్తదేమో. అందుకనే అతను అలాగుండిపోయాడు. నిజంగా గొప్ప మైండ్ అండి అతనిది. అలా కంట్రోల్ చేసుకున్నాడు తను తాను. ఒకవైపు ఆకలి వేస్తున్నా, ఒకవైపు దప్పిక వేస్తున్నా తట్టుకున్నాడండి. మరోవైపు అనారోగ్యం తట్టుకున్నాడు. ఏది ఏమైనప్పటికిని అక్కడే పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆ మండపం దగ్గరకొచ్చారు. అది గొర్రెల ద్వారము అనుంది. యెరూషలేము 4 గోడలుంటే 4 గోడలకి ఒక్కొక్క గోడకి 3 గుమ్మాలుంటాయి. 4 గోడలు. ఈ 4 గోడలకి 12 గుమ్మాలుంటాయి. ఒక గుమ్మం నుంచి వెళ్ళే దాన్నే గొర్రెల ద్వారం అన్నారు. సరే, యేసుక్రీస్తు ప్రభు అక్కడికొచ్చేసరికే ఇతన్ని పలకరించాలనిపించింది యేసయ్యకి. 38 సంవత్సరాల నుంచి బట్టలెలా తొడుక్కుంటున్నాడు? తిండెలా తింటున్నాడు? ఎవరిని అడుక్కుంటున్నాడు? ఇన్ని సంవత్సరాల నుంచి 2 కాళ్ళు చచ్చుబడిపోతే స్నానం ఏంటి? చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ప్రియులారా. నిజంగా ఈ రోగిని గురించి చాలా చెప్పుకోవచ్చు మనం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడి మీద జాలిపడి, కనికరపడి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి పలకరిస్తాడు. ఆ పలకరింపుతోనే తన శిరస్సు నుండి ఏదో కదలికలొచ్చేసినాయి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, "నువ్వు స్వస్థత పడగోరుచున్నావా" అని. "అవునయ్యా" అంటాడు. "కానీ నాకంటే ముందు ఎవరో ఒకరు దిగిపోతున్నారయ్యా" అంటాడు. "లేదు,
నీ పరుపునెత్తుకొని నువ్వు లే అని ప్రభువు అనటంతోనే చెవుల్లోనికి వెళ్ళినటువంటి ఆ జీవవాక్కు సర్వ శరీరంలోనికి వెళ్ళి నరాన్ని, శరీరంలో ఉన్న ప్రతి కండరాన్ని కదిలింపజేసింది ప్రియులారా. అరికాల వరకు వెళ్ళిపోయింది. వెంటనే అతను దిక్కున లేచి తన పరుపునెత్తుకొని నడుస్తున్నాడు, పరిగెత్తున్నాడు. చూడండి ఎంత గొప్ప కార్యం యేసుక్రీస్తు ప్రభు అక్కడ చెప్పాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు జీవాధిపతి అని అర్థమవుతుంది. ఆయన నోటి మాట ద్వారానే సర్వ సృష్టిని కలిగించాడనేటటువంటి సారాంశం మనకక్కడ తెలుస్తుంది. ప్రియులారా, అందరూ కూడా నీళ్లు కదిలించబడతాయి. కదిలించబడేటప్పుడు దిగుదాం అనుకుంటున్నారు. కానీ ఇతన్ని యేసుక్రీస్తు ప్రభు వెళ్లి వాక్కుతో లేపుతున్నాడు. లే, నువ్వు లే అన్నాడు అని తెలియచాడు. జనులకందరికి ఆశ్చర్యం వేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి నిష్ట కలిగినటువంటి యూదులు మాత్రం ప్రశ్నిస్తున్నారు. వారు ప్రశ్నించటానికే పుట్టారు. కనుక ఇలాంటి వారు భక్తి విశ్వాసంలోనికి ఎన్నడూ రారు. 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నవాడే గొప్పవాడు ప్రియులారా. అతను క్రీస్తు ప్రభువుని అర్థం చేసుకున్నారు. అవును, అతను ఈయన స్వస్థపరిచింది ఎవరో తనకు తెలియకపోయిన తర్వాత తెలుసుకున్నాడు ప్రియులారా. మరలా దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో స్వస్థత పొందితివి, జాగ్రత్త, ఇక నువ్వు పాపం జోలికి పోవద్దు అన్న మాట తనను హత్తుకున్నాయి. చాలా జాగ్రత్తగా అతను జీవించినట్టుగా మనకు కనపడతా ఉంది ప్రియులారా. కనుక పాపం అనేది నాశనం చేస్తుంది మన జీవితాన్ని. ఇక్కడ యూదులైనటువంటి వారు ఇంకా పాపపు క్రియల్లోనే ఉండిపోయారు. ఆయన జీవవాక్కు కలిగినటువంటి వాడు, సర్వ సృష్టికి కర్త, ఈయనే మన మధ్యలో నివాసం ఉన్నాడని వారు గ్రహించలేకపోయారు. కానీ అక్కడ అనేకులు విశ్వాసము నుంచి గ్రహించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందారు. వీరిరువురిలో నీ స్థితి ఏంటి చెప్పు? స్వస్థత నొందినటువంటి వాని వలె ఉంటావా? స్వస్థత నొందక విమర్శించిన వారి వలె ఉంటావా? ఒక్కసారి ఆలోచన చేయి. కనుక స్వస్థత నొందినవాడు రక్షణ పొందాడు.